ఒక పెద్ద ఊరుగు చెట్టు మీద ఒక దెయ్యం నివాసం ఉండేది. అది చాలా మంచి దెయ్యం. గత జన్మలో ఆ దెయ్యం ఒక చిన్న సన్నకారు రైతు. పెద్ద వరదలు వచ్చి పంటలు పూర్తిగా నష్టమైపోయి సావుకారుల అప్పులు తీర్చమని ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి భరించలేక ఈ బూరుగు చెట్టుకే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి దెయ్యమై ఆ చెట్టు మీదే ఉండసాగాడు. అయితే కొన్నాళ్ళగా వర్షాలు లేక ఆ బూరుగు చెట్టు ఎండిపోసాగింది. పాపం ఆ దెయ్యానికి నీడ కరువైపోయింది. అయితే పక్కనే ఉన్న శివపురం నుంచి మురారి అనే ఒక చిన్న వ్యాపారి ఈ బూరుగు చెట్టు పక్కనుండే సంతకు సరుకులు అమ్మడానికి ప్రతిరోజు వెళ్ళేవాడు. ఆ మురారి ఈ బూరుగు చెట్టు ఎండిపోవడం గమనించాడు. అయ్యో పాపం, ఈ చెట్టు వానలేక ఎండిపోతుంది, దీన్ని ఎలాగైనా చచ్చిపోకుండా కాపాడాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు నుండి మురారి తన కోసం తాగే నీరుతో పాటు ఆ బూరుగు చెట్టు కోసం ఒక బాటిల్ నీరు వేరేగా పట్టుకొని వెళ్ళి ప్రతిరోజు ఆ చెట్టు మొదలలో పొయ్యసాగాడు. మెల్లమెల్లగా చెట్టు చిగురించడం మొదలైంది. తర్వాత మురారి చుట్టూ ఉన్న రాళ్లను పోగు చేసి ఆ చెట్టు కింద అరుగులాగా పేర్చాడు. కొన్నాళ్లకు ఆ బూరుగు చెట్టు పచ్చగా మారి అందరికీ మంచి విశ్రాంతి స్థలంగా ఉపయోగపడింది. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న వారందరూనూ ఎండిపోతున్న ఆ చెట్టును కాపాడి అరుగు కూడా తయారు చేసి అందరికీ ఎంతో మేలు చేసిన మురారికి ధన్యవాదాలు చెప్పి బాగా పొగిడారు. ఆ చెట్టు మీద దెయ్యం కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉంది. తను కూడా మురారికి ధన్యవాదాలు తెలిపి ఏదైనా సాయం చేయాలనుకుంది. ఒకసారి మురారి సంతకు వెళ్ళి సామాన్లు అమ్ముకొని మిట్ట మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా అలసట అనిపించి ఆ బూరుగు చెట్టు కింద పడుకున్నాడు. మురారి గాఢ నిద్రలో ఉండగా చెట్టు మీద దెయ్యం మురారి ఎదుటగా నిలబడి మురారి మురారి అంటూ పిలిచింది. మురారి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా దెయ్యం కనబడింది. మురారి భయపడి ఒకటే పరుగు పెట్టాడు. దెయ్యం కూడా మురారిని వదలక వెనకాలే వెళ్ళింది. మురారి ఇంటికి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడు. మురారి ఇంటిలో అందరూ నిద్రపోయాక దెయ్యం మళ్ళీ మురారిని లేపింది. మురారి చాలా భయపడిపోయాడు. ఈ దెయ్యం నా వెంట ఎందుకు పడుతుంది అని ధైర్యం చేసి దెయ్యాన్ని అడిగాడు. నాకు తెలిసి నేనెవరికి ఎప్పుడూ ఎటువంటి అన్యాయం చేయలేదు. నువ్వెందుకు నాకు ఇబ్బంది పెడుతున్నావో చెప్పు అన్నాడు. అప్పుడు దెయ్యం మురారి, నీకు ఏదైనా ఉపకారం చెయ్యాలని నీ వెనుక వచ్చాను, కానీ నీకు ఏ హాని తలపెట్టాలని నాకు లేదు. నువ్వు రోజు నీళ్లు పోసి చచ్చిపోతున్న చెట్టును బతికించావు కదా, నేను ఆ చెట్టు మీదే ఉంటున్నాను. నా నివాసమైన చెట్టును కాపాడి నాకు నీ ఉపకారం చేశావు కాబట్టి నీ అవసరాలు తెలుసుకొని నీకు ఏదైనా సాయం చేయాలని వచ్చాను అని దెయ్యం అన్నది. దాంతో మురారికి ధైర్యం వచ్చింది. అప్పుడు భయపడకుండా దెయ్యంతో ఇలా అన్నాడు, నేను నిస్వార్థంగానే ఆ చెట్టుకి నీరు పోసి బతికించాను. అందరికీ ఆ చెట్టు మంచి నీడనిస్తుంది. నీవు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న వారికి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది పెట్టకు. ఇంకా నాకు సాయం చేయాలంటే నీవు ఒకడిని భయపెట్టాలి. నేను వెళ్ళే సంతలో ఒక రౌడీ వచ్చి మా అందరి వ్యాపారస్తులకు భయపెట్టి ప్రతిరోజు మా సగం లాభం పట్టుకుపోతున్నాడు. వాడి పేడ విరగ్గొట్టలేక మేమంతా ఇబ్బంది పడుతున్నాం. నా ఒక్కడికే కాకుండా చాలామందికి మేలు చేసిన వాడు అవుతావు. నీవు ఆ సాయం చెయ్యు అని అన్నాడు. ఆ దెయ్యం సరే అని ఒప్పుకొని మరుసటి రోజు మురారితో పాటు సంతకు వెళ్ళి ఆ రౌడీని చూసింది. సాయంకాలం రౌడీతో పాటే రౌడీ ఇంటికి వెళ్ళి వాడిని విపరీతంగా భయపెట్టింది. దెయ్యం కనబడకుండా ఇంటిలో సామాన్లు అటు ఇటు విసిరేస్తూ రౌడీని మంచంతో పాటు గిరిగిరా తిప్పి పడేసింది. రేపటి నుండి సంతకు వెళ్ళి వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటే చంపేస్తాను అని అంటూ
ఇప్పటి వరకు ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశావో వారి డబ్బులు వారికి ఇచ్చే. మళ్ళీ ఆ సంతలో ఎవరికైనా కనబడ్డావో అదే నీకు చివరి రోజు అవుతుందని దెయ్యమంది. రౌడీ దెయ్యం చెప్పినట్టే చేస్తాను, మళ్ళీ ఎప్పుడు ఆ సంతకు వెళ్ళి ఎవరి దగ్గర డబ్బు తీసుకోను అని మాటిచ్చాడు. దాంతో దెయ్యం మళ్ళీ ఆ చెట్టుపైకి వెళ్ళిపోయింది. మర్నాడు మురారి సంతకు సరుకులు పట్టుకొని వెళ్ళి చూస్తే ఆ రౌడీ తను ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నాడో వాళ్ళందరికీ వారి వారి డబ్బు తిరిగి ఇచ్చేశాడు. మురారికి కూడా చాలా డబ్బు వచ్చింది. ఇంటికి తిరిగి వెళుతూ మురారి ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని చెట్టుపై ఉన్న దెయ్యానికి ధన్యవాదాలు తెలియజేశాడు. అప్పటి నుండి మురారి ఆ దెయ్యం ఇద్దరు మంచి స్నేహితులైపోయారు. కథ కంచికి మనం ఇంటికి. ధన్యవాదాలు.